ఈ ఉదయకాలంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు దీవించుగాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రకాశము చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మాటకు వచ్చేది లూకాసు వార్త 16వ అధ్యాయము. మంచి గొప్ప సన్నిధిలో ప్రభువుని ఆరాధించాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. మొదటి 2 నిమిషాలు చదువు. ఈరోజు ధ్యానాంశము ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు. నేను గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ ఉంటాడు. ఒక గృహ నిర్వాహకుడు నేను వాడు అతని ఆస్తిని పాడు చేయించున్నాడని వారి మీద నేరం మోపబడగా. ఈరోజు ధ్యానాంశము కొద్ది నిమిషాలు. ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు నేను. అతని పేరు రాయబడలేదు కానీ అతని హోదా ఏర్పాటు. గృహ నిర్వాహకుడు అంటే తెలుగులో గృహ నిర్వహణ తెలుగు తెలియదు కాబట్టి ఇంగ్లీషు మేనేజర్. ఒక బ్రాంచ్కి లేదా ఒక బ్యాంక్ బ్రాంచ్కి ఎలా మేనేజర్ ఉంటాడో ఈ ధనవంతుని యొక్క గృహానికి ఒక మేనేజర్ని పెట్టుకున్నాడు. మేనేజర్ అంటే తన లెక్కలన్నీ చూసుకోవటానికి. అతని లెక్కలు తన ఆస్తిలో వచ్చాయి, అతనికి అప్పగించాడు. ఇవన్నీ నువ్వు చూసుకుని నాకు జాగ్రత్తగా లెక్క చెప్పమని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గృహ నిర్వాహకుడి మీద మరి అతను సరిగ్గా చేయట్లేదేమో. ఇతని మీద ఏం మోపబడింది? ఇప్పుడు కొందరు వచ్చి నేరం మోపే యజమానుల దగ్గరకు వచ్చి ఆ ధనవంతుని దగ్గరకు వచ్చి నేరం మోపారు. ఈరోజు నేను చెప్పబోయే మాట లెక్క అప్పగించాలి. మనం విశ్వాసులైన దేవుడు మనకు ఒక గృహ నిర్వాహకులుగా వచ్చారు. నీకు ఒక ఇల్లు ఇచ్చారు, ఒక గృహం ఇచ్చారు, మాకు సంఘం ఇచ్చారు. మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఇటు సంఘ బాధ్యత, రెండవది గృహ బాధ్యత. శరీరపరంగా ఆత్మీయపరంగా 2 బాధ్యతలకి మేము లెక్క చెప్పాలి. మనలో ప్రతి వారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మనలో ప్రతి వాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుని పెట్టుకుని అతను సరిగ్గా చేయకపోవటం వల్ల నేరం మోపబడింది. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటే దేవుడు మీకు బాధ్యతలు ఇచ్చాడు. మీ గృహం గురించి ఇప్పుడు లెక్క చెప్పాలి. మీ కుటుంబం బాధ్యత మీదే. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఎలాగా అప్పగించాలో, ప్రతి లెక్క అప్పగించాలో మీకు కూడా బాధ్యత ఉంది. అది తెలుసుకోవాలి. దేవుడు కదా, దేవుని స్తోత్రం. ఏదో మనం ప్రార్థనకు వచ్చాం, ఈరోజు అయిపోయింది, ఆదివారం వచ్చాం అనుకుంటున్నాం అని నేను అనుకుంటున్నాను. కానీ మరి మీరేమనుకుంటున్నారు? మనం ప్రతిదానికి లెక్క చెప్పాలి. అడుగు వేసిన లెక్కే, అడుగు తీసిన లెక్కే. మన మాటలలో లెక్క, చూపులలో లెక్క, ఆలోచన లెక్క, మన నడకలో లెక్క, ప్రతి వాటిలో లెక్క చెప్పాలట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ చరణం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు 4:13. చక్కగా చదవాలి. 4:13 అందరు తీయండి. ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియో లేదు. అందరు వింటున్నారా? యేసు క్రీస్తుకి కనపడని దృశ్యము ఏది కూడా లేదు. ఆయన దృష్టికి సమస్తము తెలుసును. ఒకవేళ ఆకాశంలోకి ఎక్కాలనుకుంటే ఆడ ఉన్నాడు, సముద్రం లోపలికి వెళ్తే అక్కడ ఉన్నాడు, భూమి మీద ఎక్కడైనా ఉన్నాడు.
మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈరోజున విశ్వాసి సేవకుడు ఇద్దరు లెక్క చెప్పాలి. మన యజమానుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనకు ఒకవేళ మరుగైన స్థలం ఉందా? లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో, ఎవరికి లెక్క చెప్పాల్సింది చెప్పండి. ఎవరికి మనం లెక్క చెప్పాలి? ఏమా ఏ దేవుడు? దేవుడు అనబడే వాళ్ళు 3 మంది ఉన్నారు, కానీ నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రపంచానికి అందరికీ ప్రభువు. ఇది కొంత ప్రాంతానికో లేక భారతదేశంలో ఒక మూలకు కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు మనం లెక్క చెప్పాల్సింది ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తుడు. నీకు నిన్ను మేనేజర్గా పెట్టాడు, నీ కుటుంబానికి నేను మేనేజర్గా పెట్టాడు. నన్ను, మమ్మలను, అయ్యగారిని కానీ అమ్మగారిని కానీ, తర్వాత మమ్మలను సంఘానికి గృహిణి అంటే మిమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని పెట్టాడు. ఇప్పుడు మాకు 2 బాధ్యతలకి దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి లెక్క చెప్పాలి. ప్రతిదానికి మన మాటల్లో లెక్క. మనం అనుకుంటాం మనకు శక్తి ఉంది, మనం దాటేవాడు ఎవరు లేడు, మన బలం ఉంది, మనకు డబ్బు ఉంది, లేకపోతే ఘనబలం ఉంది, ధనబలం ఉంది, రాజ్యబలం ఉంది, అన్నీ ఉండదని మన నోరు మనం ఏం మాట్లాడతామో ఏదంట అన్నట్టుగా మాట్లాడతాం. ప్రతి దానికి క్రావడి పొల్లు సున్నా ప్రతి అక్షరానికి లెక్క చెప్పాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మీకు కొన్ని రిఫరెన్స్ ఇస్తాను. 1-2 విషయాలు చెప్పి నేను కరెక్ట్ టైంకి ముగిస్తాను. మళ్ళీ మీకు సాక్ష్యాలు ఏమైనా ఉంటే సిద్ధపడి ఉండండి. సాక్ష్యాల సమయం ఉంటుంది. మరి అలాగే కానుకలు మరి నిమిత్తం కూడా మరి ఒక పాట ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24-25 చదువుకుందాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బెల్షస్సారు. ఆయన పేరైతే రాజుగారు. ఏం పేరు అందరు తీయండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 చదువుకుందాం. చదవండి. కావున ఈయన ఒక నిమిషం, నేను దీని గురించి 2 మాటలు చెప్పిన తర్వాత చదువులు. ఈయన బెల్షస్సారు అంటే నెక్స్ట్ 2వ రాజుగా బెల్షస్సారుగా వచ్చాడు బబులోను దేశంలో. ఈ బెల్షస్సారు అనే రాజు ఈయన ఏం చేశాడంటే తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. తన ఇష్టానుసారముగా మరి ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని, అంతకుముందు రాజు భయపడుతూ దేవుని బిడ్డలంటే భయపడుతూ, దేవుని బిడ్డలంటే మరి వణుకుపోతూ, దేవుడు అంటే భయపడుతూ, దేవుని యొక్క సేవకులంటే మరి భయపడుతూ, సేవకుని విలువిస్తూ బ్రతికి ఉన్నాడు. ఎందుకంటే అతను తెలుసు ఇతను ముందున్న రాజు ఎవరట? నెబుకద్నెజర్. ఆయనకి తెలుసు. ఎందుకంటే అతను హృదయంలో అనుకున్నాడు, నా బలాది సైన్ కాదా అని. నా బలాది సైన్ కాదా? ఆయన బిల్డింగ్ చూసి, ఆ రాజుగారి అంతఃపురం చూసి, తన కట్టడాలు చూసి, ఇదంతా నా బలాది సైన్ కాదా అనుకున్నాడు. బయటకు కూడా చెప్పలేకపోతే మనసులో అనుకున్నాడు. వెంటనే ఆయన రాజ్యం ఏమైంది? అక్కడున్న అతను దగ్గర ఉన్న వాళ్ళే తరివేశారు. అంటే ప్రజలే తరివేశారు. 8 సంవత్సరాల పాటు అట ఆకాశంలో ఒక స్వర్ణం పడింది. 7 సంవత్సరాల పాటు నువ్వు ఆహారం బదులు ఏం తింటామంటే గడ్డి తింటావు. ఆహారం బదులుగా గడ్డి తింటావు. 8 సంవత్సరాలు దేవుని దగ్గర మనము తాకు జాడించకూడదు. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఒదిగిపోవాలి. నెబుకద్నెజర్ లాంటి రాజు, మరి నెబుకద్నెజర్ అంటే మామూలు విషయం కాదు. యెరూషలేమును మరి మందిరాన్ని కొనగొట్టుకుపోయిన వాడు, యెరూషలేమును కాల్చిన వాడు, అతను తిరుగులేని రాజు. ఈరోజు నేను ఏం చెప్తున్నాడు?
గడ్డి తింటున్న దేవుని మాటకు వ్యతిరేకించాడు. మనసులో అసూయపడ్డాడు, అతిశయపడ్డాడు. దేవుడు ఏం చేయాలంటే 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు. స్నానానికి బదులుగా అతనికి మంచే స్నానమైంది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత తప్పైంది అయ్యా క్షమించండి అని ప్రభులు వేడుకున్నాక అప్పుడు మళ్ళా తిరిగి రాజు అయ్యాడు. అతను తెలుసు దేవుడు అంటే ఏంటో, దేవుని బిడ్డలు అంటే ఏందో తెలుసు. కానీ తన తర్వాత వచ్చిన వారసత్వంలో వచ్చిన బెల్షస్సర్ తెలియదు. ఇతను ఏం చేశాడంటే మందిరంలో ఉన్న పాత్రలను తీసుకెళ్ళి ఫ్రెండ్స్ పెట్టుకుని ఏం చేశాడు? మందు తాగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? చేసే తప్పు చేస్తే తప్పు తప్పే. కానీ చేసేది ఎట్లా చేశాడు? ఏదో చాటుగా చేసి అయ్యా ఉండలేకపోయానయ్యా, పొరపాటు వెళ్ళిపోయినాయా అనుకోకుండా మందిరంలో కొంతమంది ఎట్లా వస్తారు తెలుసా? మందిరంలోకి మనం తెలిసి కూడా ఈ బెల్షస్సర్ వాళ్ళు మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం ప్రతిదానికి లెక్క చెప్పాలి, ప్రతి విషయంలో లెక్క చెప్పాలి. బెల్షస్సర్ ఆ పాత్రను తీసుకెళ్ళి ద్రాక్షరసము ఇచ్చే పాత్రను తీసుకెళ్ళి ముందు తాగడం ఇష్టానుసారంగా చేస్తే చెప్పండి. ఇప్పుడు కావున ఆయన ఎదుటి నుండి ఏంటంట? మెనే టెకెల్ ఓఫార్సిన్ అంటే ఓఫార్సిన్ ఏంటి? నేను త్రాసులో తీసినప్పుడు తక్కువగా ఉన్న ఈరోజు నేను త్రాసులో తీస్తే తక్కువగా ఉన్నవేమో చూసుకోవాలి. నన్ను త్రాసులో చూస్తే నేను తక్కువగా ఉన్నానేమో. ఇప్పుడు మనం శరీరపరంగా బాగానే పొడుగున్నాం, సరిపోతున్నాం. ఆత్మపరంగా పొడుగున్నామా లెక్క చూసుకోవాలి. ప్రతి వారమే దేవుడు మనం మేనేజర్గా పెట్టాడు, గృహ నిర్వాహక అధికారిగా పెట్టాడు కదా. ఇప్పుడు మనం లెక్క చూసుకోవాలి. ఏం లెక్కది? ఆత్మలో మనం పొరుగున్నామా? ఆత్మలో తీవ్రత ఉన్నదా? ఆత్మలో తీవ్రత ఉందా? చెప్పండి ఒకసారి. ఆత్మలో తీవ్రత ఉందా? మనం ఇలా వాకింగ్ చేద్దామా? దీనిని ప్రాంప్టింగ్ చేసి 4 కలిపి 4 తీసేసి మళ్ళీ ఇంకో విధంగా వాక్యాలు చెప్పేవాళ్ళు లేచే వాడు కూడా లెక్క చెప్పాలి, నేను లెక్క చెప్పాలి, మీరు లెక్క చెప్పాలి. ఎవ్రీబడి షుడ్ బి, అందరూ లెక్కలు చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర లెక్క సరిపోయిందనుకో ఎలా ఉంటాం? మన దగ్గర లెక్క సరిపోయిందనుకో, క్యాలీ ఒకటైందనుకో, క్యాలీ అయిపో ఎటు తెలిసి క్యాలీ అయ్యి అనుకో సమానమైంది ఎట్టుంటాం? ఏమో ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మనం బండి నడుపుతున్నాం, 2 వీలర్లో 4 వీలర్లో ఆర్టీఓ నిల్చున్నాడు అనుకో, మన దగ్గర అన్ని పేపర్లు ఉంటే ఏది మాట్లాడేది ధైర్యంగా ఆయన ఉండాలి. మన దగ్గర ఏ పేపర్ లేకపోయినా పక్కదారి చూస్తాం. పక్కదారి ఏముందా, వెనకపోయే దారి ఏముందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అన్ని ఉంటే పక్కదారి. రేపు యేసు ప్రభు మన లెక్క చూసినప్పుడు మన పరిస్థితి చూడాలి. చూసి ఎట్లా ఉండదంట? ఎలా ఉండాలి? నీట్గా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? లెక్క ఎప్పుడు చెప్పమని చెప్పేటట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అయ్యా అని మనం తలకి ఎక్కువకూడదు. అలా సిద్ధపడి ఉంటే దేవుడు మనకు అన్ని విషయాలలో స్థిరపరచబోతున్నాడు. ఈరోజు మన క్రైస్తవులుగా మన ప్రభు సన్నిధికి వస్తున్నాం. క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యంలో పేర్లు పెట్టుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ మన నడక పడక ఆలోచన అన్నీ విరుద్ధంగా ఉండి మనం శాపగ్రస్తులమైపోయి పైకి లేవలేక, ఆశ్రదించుకోలేక, ఆయన కృప పొందుకోలేక చాలా మంది అన్యులు ఏమన్నారంటే మందిరానికి వెళ్తున్నావు
సహాయం చేయడా అని వాళ్ళ చేత మనము యేసు ప్రభుని దూషింప చేస్తాం. కారణం మన పడక, మన నడక, మన ప్రవర్తన సరిగ్గా లేక, ఆయన దగ్గర పొందుకోలేక ఇటు రాకుండా ఉండలేము, అటు సంపూర్ణంగా ఉండలేకపోతున్నాం. ఒక యజమానుడట దూరదేశం వెళ్తూ వాళ్ళ దగ్గర పనిచేసే వారికి ఒకరికి 5 తలంతులు ఇచ్చాడట, మరి ఒకరికి 2 తలంతులు, మరి ఒకరికి 1 తలంతు ఇచ్చాడట. ఎందుకని యజమానుడు ఏమన్నా లోపల ఏమన్నా తేడా పెట్టుకున్నాడంటారా? 3 ఉన్నారు కదా అక్కడ, ఆయన దగ్గర 3 ఉన్నారు కదా. మొదట ఆయనకి 5 ఇవ్వమైంది, 2 ఆయనకి 2 ఇవ్వటమైంది, 3 ఆయనకి 1 ఇవ్వమైంది. చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 అందరూ తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 చదువుకుందాం. పరలోక రాజ్యం తన దగ్గర పనిచేస్తున్న వారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిన. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5 తలంతులు, మరి ఒకరికి 2. ఎందుకని అదిగో ఎందుకనంటే నీ సామర్థ్యం అంతే. దేవుళ్ళు ఇప్పుడు నీ సామర్థ్యం ఎంతో, నేను బరువు చూస్తే ఎంత ఉన్నావు, ఇప్పుడు నీకు ఆశీర్వాదం అంత రావాలి, నీ బరువు ఎంత ఉన్నావు. మరి అవి చూడండి అందరూ, నువ్వు బరువు చూసావు ఎంత ఉన్నావు, నీకు కావాల్సింది ఎంత కావాలంటే ఇవ్వడు. నిన్ను సామర్థ్యాన్ని బట్టి దేవుడు అక్కడ 3లో సామర్థ్యాన్ని బట్టి అతను దేవుడి సన్నిధికి వచ్చి విధానాన్ని బట్టి రేపు నీ పక్కన ఉన్న సహోదరికి 5 ఆశీర్వాదాలు ఇచ్చి నీకు వెండితే నువ్వు ఒప్పుకుంటావా? ఆశీర్వాదాలే కావాలి. ప్రార్థన చేయడం నేను చేయను, ప్రార్థన అయితే నేను చేయను, ప్రార్థనకి అయితే నేను రాను, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నేను ఉండలేను, ఉపవాస ప్రార్థనకు నేను రాను. ఆదివారం వచ్చి వెళ్తే నీకు తలది కూడా వచ్చిందో లేదు నాకు తెలియదు. కనిపెట్టుకుని సామర్థ్యాన్ని ఎప్పుడు ఆత్మ తీవ్రతగా మండింపు చేస్తే అప్పుడు ఆ యజమానుడి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దగ్గర ఉన్న మనకి దేవుడు ఏమిస్తాడు? మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఇచ్చి దూరదేశం వెళ్ళినట్టే ప్రభు యేసుక్రీస్తు వెళ్తూ మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. అవి వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనము మొదట ఆయన ఏం చేశాడు? 5కి 5 ఏం చేశాడు? సంపాదించినట్లుగా మనం కూడా సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో ఏదో వచ్చి వెళ్ళాము కాదు, అందరిలాగా అందరం ఒకే దారిలో ఉన్నారు నాకెందుకు అనుకోకుండా నువ్వు 5 తలంతులు కలిగిన వాడు ఎలా సంపాదించదు అలా ఈ పగటి వేళలో సంపాదించుకుంటే దేవుడి పగటి వేళలో నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను అభివృద్ధి పరచబోతున్నాడు, నీకు కృపనైపోతున్నాడు. దేవుడి మీద మనం ఆరాధించుతున్న దేవుడు అన్నిటినీ కలిగిన వాడు సమస్తమును సమకూర్చి మనకు జరిగిస్తాడట. దేవుని స్తోత్రం. సమకూర్చిస్తాడట. చాలా మంది అనుకుంటారు పేదల దేవుడా యేసు ప్రభు, తెలియక పేదల దేవుడా కులాన్ని ఎత్తి మన 2 కులాలనే పేర్లు ఎత్తి ఇదిగో పలానా దేవుడు అనుకుంటారా? ఆయన అందరికీ దేవుడు. వాళ్ళు తెలియక ప్రతి ఒక్కళ్ళు యేసు నామములో ప్రతి ఒక్కళ్ళు మోకాలు వేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 3కి ఇచ్చి దూరదేశం వెళ్ళి నేను మరలా వస్తాను అని చెప్పి మా ప్రభు యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? లెక్క చూడడానికి రాబోతున్నాడు. ఎట్లా రాబోతున్నాడు? మొట్టమొదటి వచ్చాడు ఒకసారి. ఎలా వచ్చాడు? మనందరూ రక్షించడానికి వచ్చాడు, మనందరికీ సహాయం చేయడానికి వచ్చాడు,
మనందరినీ శాపంలో నుండి విడిపించడానికి వచ్చాడు. ఒకరితో నుండి విడిపించడానికి వచ్చాడు. భయంకరమైన పరిస్థితులలో ఆనాడు మనకు ఆ పాత నిబంధన ప్రకారంగా మనం చదివితే ప్రతి వాడు పాపం వలన మరణాన్ని పొందుకుంటున్నాడని, ఆయన ఎందుకు మరణాన్ని విడిపించడానికి, మరణపు ముళ్ళును విరవడానికి వచ్చి మరణపు ముళ్ళును విరిచి వెళ్తూ మనకు కొన్ని తలంతులు ఇచ్చి స్తోత్రం ఇచ్చి వెళ్తూ నేను మరలా వస్తాను. దేవునికి స్తోత్రం. మరలా వచ్చేసరికి ఏం చేయాలి? ఆయన వచ్చి లెక్క చూస్తాడు. నీ లెక్క ఎత్తా, నా లెక్క ఎత్తమంటాడు. అయ్యగారు మీ లెక్క ఎత్తమంటాడు. సహోదరుడా మీ లెక్క, అమ్మగారి లెక్క, నా లెక్క, ఇక్కడున్న సహోదరి లెక్క, ప్రతి వారి లెక్క చూడబోతున్నాడు. చూసి మొదట ఆయన దగ్గరకు వచ్చి 5 తలంతులు కలిగిన వాడు ఎంత సంపాదించారు కదా, 5 తలంతులు సంపాదిస్తే ఏమన్నాడు? 16 వచ్చాను, బడా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని స్తోత్రం చేద్దామా? మనల్ని ఏమేమి పిలవాలి ఇప్పుడు? మన దేవుడు మనం పిలుచుకోవటం కాదు. మనకేమి ఎంత తాగుబోతుడని, ఎంత మరి పాపములు చేస్తూ ఉండి లోకము ఎంత ఇబ్బంది పెడుతున్నా వారిని ఏమని పిలుస్తాం మనం? వెనక ఎంత తిట్టుకుని ఎదురు వచ్చినాక ఏమని పిలుస్తాం? అయ్యా బాగా ఉన్నవాడు ఎంత ఘోరమైన పాపం చేయని, ఎంత మనల్ని ఇబ్బంది పెట్టని, ఎదురుకు వచ్చినాక గారు అని మనం సంబోధించాలి. కాబట్టి సంబోధిస్తాం. ఇక్కడ న్యాయవంతుడు మన ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. ఏంటంట? నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఇప్పుడు మనందరినీ దేవుడు మనకి ఇచ్చిన కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే మనల్ని అనేకమైన వాటి మీద అధికారులకు ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం. మనం నమ్మకంగా లేక అధికారిగా ఉండలేకపోతున్నాం. బానిస ఒకడు మనం పెత్తనం చేస్తున్నాడంటే, మనలో దేవుడు మన అధికారిగా చేస్తున్నాడంటే మనం నమ్మకంగా దేవుని దగ్గర ఉండలేకపోతున్నాం. రెండో ఆయన పిలిచి అలాగే 2 తలంతులు కలిగిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలంతులు అప్పగించవయ్యా, అవి కాక 2 నేను సంపాదించాను ప్రభా. మాకు చెప్పాడు. తనకు అప్పగించి దాన్ని ఏం చేశాడు? గురుతరమైన బాధ్యతగా పనిచేసాడు. కాబట్టి అతను కూడా బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించే అధికారులు. దేవుని స్తోత్రం. యేసయ్యను ప్రేమించిన వారిని అంట దేవుడు ఏం చేస్తాడు? యేసయ్య ఆస్తికర్తలుగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. 2 అయిపోయిన 3 అయినా తరువాత ఇంకొక ఆయన వచ్చాడు. 3 అయినా 1 తలంతు తీసుకున్నాను. వచ్చి ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? నువ్వు విత్తని చోట కోయువాడు కనుక ఏమంటున్నాడు ఇక్కడ? అట్లయితే
అతని యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన సోమరమైన చెడ్డదాసుగా నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారు ఎంత ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని చెప్పి ఆ తలంతులు కూడా తీసుకుని ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు అతనికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు నమ్మకంగా ఉండే దేవుడు వల్ల ఈయన ఆయన గురించి నేను చెప్పను, కానీ ఏదో దేవునికి విరోధంగా తనకి ఇచ్చిన దానిని పోగొట్టుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనము చాలా మంది నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. పోగొట్టుకుంటున్నాం చాలా మంది ప్రభు సన్నిధికి రావడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవునికి ఇచ్చిన తలంతు ఏం తలంతు అంటే ఏంటి? తలంతు అంటే ఎంత తెలుసా? 3,600. ఒక తలంతు వచ్చి 3,600. దేవునికి ఇచ్చిన తలంతు అంటే మేము వాడు పాట పాడతాం అనుకో, ప్రార్థన చేయాలి. నీకు దేవుడు ఇచ్చిన దానిని ఏం చేయాలి? ప్రతిదినము దానిని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రతిదినం అభివృద్ధి పరుచుకోవాలి. ప్రతిరోజు దాన్ని అభివృద్ధి పరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీ కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నీకు దేవుడు అనేకమైన వాటిని అప్పగిస్తాడు. నువ్వు మొదట్లోనే కొంచెంలోనే దేవునికి నువ్వు వ్యతిరేకంగా దేవుడిని దూషించేవాడు కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గర ఉన్నది కూడా తీసి, అంటారు కదా, ఉన్నవాడు చేపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఉన్నవాడు భయపడతాడు. దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే భయపడతాడు. దేవుని సన్నిధి రావడానికి భయపడతాడు. ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే, క్రైస్తవులు ఉన్నవారు ఏమనుకున్నారంటే, మా దేవుడు ఎక్కడ వాడు, మా నాన్న పేరు యోసేపు, మా తాత పేరు అబ్రాము, ఎక్కడ చెప్పుకుంటున్నారు. కానీ పేర్లు మనం తీసుకెళ్ళవు, ఆశ్రదించవు. కానీ మన ప్రవర్తన, ఆ దేవుడు మనకి ఇచ్చిన దానిని నమ్మకంగా నిలబెట్టుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన అభివృద్ధి అంటే ఏంటి? దేవుని సన్నిధి గాయలు అంటున్నాడు. గాయలతో యోహాను గారు అంటున్నాడు, నీవు ఆత్మలో ఎప్పుడు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో, అంటే మందిరంలో ఎదగడం అంటే ఏంటి? ప్రార్థించడం, పరిచయం జరిగించడం, స్తుతించడం, దేవుని ఘనపరచడం, యథార్థంగా ఉండటం. అంతేగా ఎప్పటికప్పుడు వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయ. హల్లెలూయా. విలువైన ప్రార్థన మనం ఏం చేసుకుంటున్నాం? చాలా మంది నిర్లక్ష్యంగా ఉండి వ్యర్థపరచుకుంటున్నాం. మనం అందుకే అభివృద్ధి కాలేకపోతుంది. అర్థమైన వాళ్ళు ఏమి స్తోత్రం చూడవా? హల్లెలూయా. నేను చెప్పడం మీకు అర్థం కాలేదా? అంటే అర్థం కాలేదా? విలువైన ప్రార్థనని నీకు తలంతు దేవుడు ప్రతి వారికి ఇస్తాడు. ఈ తలంతుని ఏం చేయాలి? రక్షణ పొందుకుంటాం,
బాప్తిసం తీసుకున్నాడు. అంటే మారు మనస్సు, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాక 3 మెట్టు ఎక్కాలి. అదే పరిశుద్ధాత్మ. 3 మెట్టు ఎక్కుతూ ఈ వాక్యాల చేత ప్రతిదినం నడిపించబడుతూ 4వది ఎట్లా ఉండాలి? లోకం నుండి వేరుబాటు కలిగి ఉండాలి. లోకమునికి నీకు ఒక కందకం ఉండాలి. ఆ తర్వాత ఎట్లా ఉండాలి? ఆ తర్వాత దైవిక స్వస్థత. ఇక నీవు దేవుని సన్నిధిలో వాక్యములు ఎదుగుతూ వాక్యమే నీకు ఒక స్వస్థతగా మార్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సంపూర్ణ పరిశుద్ధతతో నింపబడాలి. ఇవన్నీ ఒకసారి రావు, ఎన్ని ఒకేసారి రావు. నువ్వు ఒకేసారి ప్రార్థనకు వస్తే అన్ని రావు. నువ్వు చేస్తూ ఇలా చేసుకుంటా ప్రార్థనకు వస్తూ ఉంటే దేవుడు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు, లేపుతాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆత్మలో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటే ఆయన చేతులు అప్పగితే ఆయన ఇస్తాడు. ఆ తర్వాత దేహ విమోచన. దేవునికి స్తోత్రం. 7 మెట్లు సొలొమోను గారు లేక జ్ఞాని అయిన సొలొమోను ప్రతి ఉదయకాలంలో ఆయన సింహాసనం ఎక్కడానికి 7 మెట్లకి సింహాసనం కూర్చోవాలంట. ఆయన సింహాసనం ఎక్కడ ఉందంటే 7 మెట్లు ఎక్కాలంటే ఆయన ఉదయాన్నే ఎక్కుతాడు. 1 2 3 అలా 7 మెట్లు ఎక్కినాక ఆయన సింహాసనం కూర్చుని అక్కడ కూర్చుని పరిపాలన చేస్తాడట. ప్రతి దినం 7 మనం కూడా 7 మెట్లు ఎక్కే అనుభవాన్ని కలిగి ఉంటే ఈ ఉదయకాలంలో దేవుడు మీకు 5 తలంతులు కలిగిన వారు ఆశీర్వదించుగాక. అనేకమైన వారు నీకున్న కొంచెమైనను ఫిలదెల్ఫియా సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. నీకున్నది కొంచెమైనను నీవు నా నామమును ఎరుగనలేదు కాబట్టి ఇదిగో నీ ఎదుట ఏ తలుపు అది? ఆశీర్వాద తలుపు. మనం ఏనుకుంటాం ఎక్కడ పరిగేవసల్లా, ఊర్లో పరిగేసల్లా డబ్బులు ఖర్చు పెట్టి పరిగెత్తి ఆడపరిగెత్తి మనలో లేకుండా నువ్వు ఏ ఊరు పరిగెత్తినా ఎంత పడగలదు. మనలో లేకుండా బలా నమ్మకమైన మంచి దాసురాలా నువ్వు అనిపించుకోకపోతే నువ్వు ఏ దేశం పోయినా ఎక్కడికి వెళ్ళినా నీవు ఎదగవు. ఇక ఆడ కోసం అద్దెకి పరిగెత్తి నువ్వు తృప్తి పడతావు తప్ప నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం తీయండి 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మొర్దెకై ఎవరంటే అసలు మొర్దెకై దేవుని సేవకు, దేవుని పరిచర్య చేయడానికి దేవుని నమ్ముకున్న ఒక మంచి దాసుడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. 2వ వచనం చదవగా మొర్దెకై యొక్క బలమును గురించి, అతని సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గురించి, రాజు అతనిని గణపరిచిన సంగతిని గురించి ఎక్కడ వినపడుతుంది? ఎక్కడ రాయబడింది? సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. మొర్దెకై ఎవరు? ఒక యూదుడిని రాజుగా గణపరచడు. కానీ గణపరిచే సమయం వచ్చింది. గణపరచడానికి ఆయన క్వాలిటీస్ ఉన్నాయి. ఈ లోకంలో మనం గణపరచరు. ఎవరు గణపరచరు? మనం గణపరచరు. కానీ మన గణపరిచే సమయం వస్తే దేవుడు వారి చెట్టే గణపరిచేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం. మన దగ్గర ఏమి లేకుండా, క్వాలిటీస్ ఏమి లేకుండా దేవాలయాన్ని గణపరచంటే ఎలా గణపరచమంటే మొర్దెకై 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ పోగు చేసి విపత్తు వస్తే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన యొక్క అన్నగారి కుమార్తె ఎస్తేరు
అంతఃపురంలో ఉంటే తనకు కూడా కబురు పంపించాడు. ఆమె కూడా అక్కడ ఏం చేసింది, తన చెలికెత్తులతో పెట్టుకుని 3 దినాలు ఉపవాసం. ఈరోజు ఉపవాసం పెట్టదు, గిట్టిన ఉపవాసం అంటే అట్ట 50 పాటలు పాడి 2 ప్రార్థనలు చేయగా ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన అంటే అసలు మన దేహమును, మన ఆత్మను ప్రభుకి అప్పగించుకొని సంపూర్ణంగా ఆయనకి బద్దులైపోవాలి. 12 గంటలకు ఉపవాస ప్రార్థన పెడితే నువ్వు అప్పుడుగా ఎరగబడి వస్తే ఏడేం చెప్తా? ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ రోజు కొంతమంది బట్టలు ఎక్కువ వేసుకుంటారు, ఎక్కువ బట్టలు వేస్తారు. ఆ రోజే ఇల్లు ఉడుతారు, ఆ రోజే ఏం కోళ్ళు పెడతారు. ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నాను. చర్చిలో, మందిరంలో మనకి వారంలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఈ 3 దినాలు ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ 3 దినాలు నీకు దేవునికి దగ్గరగా ఉండే పనులన్నీ ఆపేసుకోవాలి. నీకు ఇష్టమైతే పని ఆపా. ఎందుకు ఆపమ్మా? ఎందుకు నీకు ఇష్టమైన చోటకి వెళ్ళాలనుకుంటే అన్నీ ఆపేస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర మొదటికని 3 దినాలు అన్ని పనులు ఆపేసాడు. అతను ఏం చేసేవాడు? సెక్యూరిటీ ఉద్యోగం చేసేవాడు, కాపలాదారుడు, గేట్ దగ్గర వాచ్మెన్. 3 రోజులు సెలవు పెట్టేసేసాడు. మనం ఉపవాస ప్రార్థన అయితే రాము. ఎట్ట 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 మనం మంచి సహవాసంలో ఉన్నాము. మీరు మంచి సహవాసంలోనే ఉన్నారు. ఒక మంచి సేవకుడు, వైరాగ్యం కలిగిన సేవకుడు దగ్గరే ఉన్నారు కాదంట్లా. కానీ మనలో ఉండాలి, మనలో ఉండాలి. ఇప్పుడు మొదటిగా ఎక్కడున్నాడు? రాజుగారి కోటలోనే కాపలాదారుడు. కానీ అతనికి ఏమొచ్చింది? విపత్తు వచ్చింది. రాజుగారి దగ్గర కోటలో ఉన్నంత మాత్రాన విపత్తు రాగా వచ్చింది. వచ్చిందని ఏం చేశాడంటే, 127 సంవత్సరాలలో ఉన్న ప్రతి యూదులను పోగు చేసి 3 దినాలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వైరాగ్యంతో చేశాడు, దేవుని దగ్గర సమర్పణతో చేశాడు. 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేర్ ఏం చేసింది? అందరూ బదులు ఎవరో ఒకరు ముందుంటారు కదా. 127 సంవత్సరాలు ఉన్న దేవుని బిడ్డలు అందరి తరపున ఎస్తేరు రాజుగారి దగ్గర నిలబడితే రాజుగారు అంటున్నాడు, ఇదే మిత్రుడు. అది కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు సమయం అది. ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం జరగల, ఇంకా ఆయన ఇంకా ఉత్తర్వులు ఇలా జారీ జీవో ఇవ్వల. ఒకటి విరుద్ధం. రెండవది ద్వారం, ఆ ద్వారాన్ని వెళ్ళకూడదట. నో ఎగ్జిట్. అది దారి కాదు, అది రాజుగారు తప్ప ఎవరు వెళ్ళకూడదు. ఇన్ని వ్యతిరేకంగా వెళ్ళిన రాజుగారు ఏమంటున్నాడు? ఏమని? ఇంకా ప్రమాణ స్వీకారమే జరగలేదు. రాణి అయినా ఎస్తేరు నీకేమి కావాలి? స్తోత్రం కలుగుగాక. దేవుడు నీకు ఇచ్చిన తలంతులు ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఏమి కావాలని అడగబోతున్నాడు. దేవుని స్తోత్రం కదా. ఏం కావాలో అడగబోతున్నాడు. ఇంకా నీ మనమేంటి? రాజ్యంలో అసలు ఆయన ఉంది ఎన్ని వచ్చేస్తే చూడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, మన పేరుకి క్రైస్తవులు కాదు మనకొద్దు. మనం ఎవరమో దేవుని బిడ్డలుగా సంపూర్ణంగా ఉండండి. దేవుడికి ఇచ్చిన దానిని కొంచెం నమ్మకం ఉండండి. ప్రభు ఇక్కడ మొద్దుకై కొంచెం నమ్మకం ఉంటే ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని స్తోత్రం చేద్దామా? అంత చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దామా? గట్టి కొట్టండి, నిద్రపోయి గట్టి కొట్టండి. హల్లెలూయా. అది ప్రధానమంత్రిగా చేశాడు. ఆ మాట లేదా 10వ అధ్యాయంలో ఉన్న ప్రధానమంత్రి లేదా ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి. ఎక్కడున్న
రెండవ దినవృత్తాంతం రాసిన రెండవ గ్రంథం, దినవృత్తాంతం రాసిన రెండవ గ్రంథం 2వ అధ్యాయము 13, 14 చదువుకుందాం. హురాము తెలివిగంట వివేచన కలిగిన సొలొమోను కాలంలో హురాము అనే ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి, తెలివి వివేచన కలిగిన వాడు. నేను ఒక మాట మీకు క్రొత్త నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఆ ఉపమానం చదువుకుని నేను దాన్ని వివరిస్తాను. 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18:23 చదువుకుందాం. అందరికీ అండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుల లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చుకున్న అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వారి యజమానులు వాని భార్యను పిల్లలను వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చుకోవాలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని యొక్క సాధ్యపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతకు చెల్లిందని చెప్పాడు. ఆ దాసుని యజమానుడు కనికరపై వారిని విడిచిపెట్టి వారు అప్పు క్షమించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన రాజుగారికి ఎంత, ఈ యజమానునికి ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలంతులు. అంటే తలంత అంటే ఎంత? ఎంత చెప్పాను? 3,600. 10,000 3,600 ఎంత? 3,60,00,000 రూపాయలు. దేవుడు తన అప్పులను క్షమించేశాడు. చెప్పడం బట్టి ప్రభుని కనపరచుదాం. ఎంత? 3,60,00,000 అప్పుని. ఇప్పుడు ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన మనందరి కొరకు. ఇక్కడ ఏ సమస్య అంటే మనకు మెయిన్ అదే. దేవుడు మన అప్పులన్నిటిని దేవుడు క్షమించుగాక. చిన్న ప్రార్థించారు, అందరూ మోకరించండి. ఈ పాయింట్ మీద, ఈ అవసరం మీద చిన్న ప్రార్థన మళ్ళా చేయలేము. అందరూ మోకరించి వెళ్ళిపోవాలి. మోకరించండి. ఈ సమస్యలో ఉన్న మనందరికీ దేవుడు నజరేయుడైన యేసు నామములో మనం ఆరాధించుతున్న దేవుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చుకున్నాం. అయ్యా, నా దగ్గర తీర్చడానికి ఏది లేదు ప్రభువా, నా దగ్గర సొమ్ము లేదయ్యా, ఆస్తి లేదయ్యా, ఏమీ లేదు ప్రభువా. ఇప్పుడు నేను ఎలా అన్నప్పుడు ప్రభువా యజమానుడు తన దాసును చూసి నీ అప్పంతటి నేను క్షమించి అన్నాడు. ఈ సమయంలో మనకు కలిగిన ప్రతి అప్పులను దేవుడు క్షమించుగాక. యేసు నామములో మన అప్పుల భారములన్నిటినీ యేసు నామములో క్షమించుగాక. క్షమింపబడునుగాక. యేసు నామములో క్షమింపబడునుగాక. ప్రభువా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రభువా, నన్ను ఒకసారి నా మీద ఉన్న ప్రతి భారము క్షమించండి. ఇక్కడ దాసులను క్షమించండి ప్రభువా. నేను కూడా నీ దాసులనయ్యా. అయ్యా, మీరు దాసుల నుండి కుమారులుగా మమ్మల్ని మార్చారయ్యా. మరి మీ కుమారులుగా ఉన్నామయ్యా. మేము తలగా ఉండాలయ్యా, తలెత్తే వారిగా ఉండాలి ప్రభువా. మాలో ప్రభు ఈ సమస్య ఉన్న తండ్రి యేసు నామములో ఈ అప్పులన్నీ క్షమించబడగా అడగండి. ప్రభు 2-3 నిమిషాలు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు క్షమించే దేవుడు. ఈ వాక్యం చెబుతున్నప్పుడే దేవుడు మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన కృపను అనుగ్రహించుగాక. మీ మీద ఉన్న ప్రతి అప్పుల సమస్యలను తొలగించబడునుగాక. భారములను విడిపించబడును
విడిపించబడనగా విడిపించబడనగా విడిపించబడనగా. అడగండి అడగండి. 2 నిమిషాలు. పరిశుద్ధుల మహోన్నతుడైన తండ్రి మీ స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ఈ రక్షణ మరియు నిరీక్షణ ప్రార్థనలో ఉన్న సంఘాన్ని బట్టి మీ స్తోత్రం. మా మీద ఉన్న ప్రతి అప్పుల భారాలను నజరేయుడైన యేసు నామములో క్షమించుకొనుగాక. ఇక మీదట ఆ భారం నుండి మేమందరం విడుదల పొందుకొనుగాక. కృపతో మమ్మల్ని కనికరించండి, నడిపించండి, రక్షించండి. వాటి ద్వారా మేము మా కుటుంబం అంతా సమస్యలతో సుడిగుండంలో ప్రార్థించలేకపోతున్నాం, సరిగ్గా మీ సన్నిధికి రాలేకపోతున్నాం, సరిగ్గా మీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. ఒకసారి ఆ సమస్య నుండి విడుదల చేయండి. ఇక్కడున్న ప్రతి సహోదరికి సహోదరుడు వాటి ప్రభావం వారి మీద పడకుండా ఎప్పుడు నేను వారిని ప్రశాంతత నడిపించండి. ప్రతి అప్పులను క్షమించండి, వాటి నుండి విడుదల చేయండి. ప్రార్థన చేస్తూ ఆ భారాన్ని మీద వీపుల మీద వేస్తున్నాను. అందుకు బట్టి స్తోత్రాలు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. మన అప్పుల భారం అంతటిని దేవుడు క్షమించి విడుదలిచ్చిన దేవాలయానికి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పు, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఇంతవరకు బాగుంది. మనకి మన అప్పు అంతా ఎంత ఉంది? సుమారుగా 3,60,00,000 దేవుడు క్షమించాడు. మనకంట ఒకడు ఎంత ఉన్నాడు? 15,000 ఉన్నాడు. ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు? ఎంత? 15,000 ఉన్నాడు అనుకోండి. మనం వెళ్ళి వాడి గొంతుకై కొట్టుకుని 15,000 ఇస్తాం లేదని ఆ గొంతుకు మీద కాలు తీసుకుంటే నీ అప్పుడు ఎంత తీరింది? ఇక్కడ కాడతో తీరు. నువ్వు క్షమించలేవా? ఇప్పుడు నేను క్షమించాడు మన యజమానుడు. నువ్వేం చేయాలి? నీ తోటి సహోదరిని ఏం చేయాలి? చెప్పండి, అందరూ చెప్పండి. నీ తోటి సహోదరి నీకు 15,000 ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నా మొత్తం తీర్చలేదు, నేను ఆరాధించుతున్న దేవుడు, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దమ్మా, అమ్మా ఏమి ఇవ్వద్దని మీరు చెప్పాలా లేదా? చెప్పండి. నీ సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? 70 సార్లా? 10 సార్లా? మన సహోదరిని జీవితాంతం క్షమించాలి. దేవుని స్తోత్రం. చెప్పండి. మన సహోదరిని, నా సహోదరుడిని జీవితాంతం క్షమించే మనసు కావాలి మనకి. చెప్పండి, మీరే చెప్పండి. నా సహోదరిని, నా సహోదరుడిని జీవితాంతం నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మాట హృదయపూర్వకంగా చెప్పగలిగితే నీ మీద నప్పు తొలగించబడబోతుంది. నేను దేవుని వాక్యంతో చెప్తున్నాను. ఇదా ఏదో కళ్ళబల్ల మాట, ఇది కళ్ళబల్ల మాట కాదు. ఈ నువ్వు క్షమించే మనసు నీకుంటే నీ మీద ఉన్న ప్రతిదీ దేవుడు క్షమించబోతున్నాడు, క్షమించబోతున్నాడు, క్షమించబోతున్నాడు. పేతురు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించాను ప్రభువా? అప్పుడు దేవుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఎన్నిసార్లైనా క్షమించాలి. అలా నాకే ఉండకూడదు, మీకు అందరికీ ఉండాలి. కొంతమంది అంటారు, ప్రార్థన కలుగుతున్నావు, మాత్రం క్షమించలేవా? మీ షాపు విధంగా చెప్తున్నావు, మాస్టర్ అంటే నీకు ఉండాలి, నాకు ఉండాలి. మొమెంట్ నువ్వే దిగో, నేను దిగను. అందరు దిగితే అప్పుడు దిగకపోతే ఏమైంది? మళ్ళా వారి దిగల మీరు ఇంకేం చదువుకోండి. అప్పుడంతా 3,60,00,000 తీర్చబడిన తర్వాత వీడిగా 15,000 ఏం చేశారు తెలుసా? గొంతు పట్టుకుని గొంతు మీద కాలేజ్ తొక్కి శరసాల పడేది చేయలేదు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? అమ్మా వింటున్నారా? యజమానులు తెలిసింది. నీ సంగతి, నా సంగతి, నీ ప్రవర్తన ఏం చేశాడు తెలుసా? మరలా తీసుకొచ్చి ఆ కోంపటి నేతి మీద పెట్టి
పెట్టించుకున్నావా? 15,000 అంటే లెక్క అసలు దాంట్లో నలకంత ఉందా? మన మీద ఉన్న ఆ భారంలో మనకి ఇవ్వాల్సిన వాళ్ళు నలకుందా? చెప్పండి, నలకుందా? ఏం చెప్పండి, నలకంతన్నా ఉందా? అదే మరి మన కంట్లో ధ్వజస్తంభం పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలకను చూస్తుంది. మన కంటే ఉంటే దూరం కాదు, ధ్వజస్తంభం పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించుదామా? మన సహోదరి యొక్క వారి ప్రతి వాటిని క్షమించుదామా? నేను క్షమిస్తాను. నా మీద నప్పు భారం లేదా నా సమస్యలు భారం దేవుడు నన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నేను నా సహోదరిని క్షమిస్తాను. చెప్పండి, ఆ మాట చెప్తే ముందుకు వెళ్ళిపోయి ముగించేద్దాం. చెప్పండి, నేను నా సహోదరిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని మాటలను నా హృదయం సిద్ధపరచుగాక. 19వ అధ్యాయం 11 చదవండి. సామెతలు 19:11 చదువుతా ముగించేసుకుందాం. తప్పులు క్షమించుట ఏం రాబోతుంది ఇప్పుడు? ఏమో నా వైపు చూడండి. నీ సహోదరి తప్పులు క్షమిస్తే నీకు ఏం రాబోతుంది ఇప్పుడు? అందరు చెప్పాలి. నా వైపు బైబిల్ ఏం చూడదు, నా వైపు చూడండి. నీ సహోదరి నా సహోదరుని క్షమించడం ద్వారా నాకేం కలగబోతుంది? మీరు చెప్పండి, నాకేం కాదు, మీరు అనండి. నాకు ఘనత కలగబోతుంది. నా సహోదరిని, ఆడవాళ్ళు చెప్పండి, నా సహోదరిని క్షమించడం ద్వారా నాకు ఘనత కలగబోతుంది. సహోదరులు మీరు చెప్పండి, నా సహోదరుని క్షమించడం ద్వారా నాకు ఘనత కలగబోతుంది. ఆమేన్. దేవుని మాటలను మనందరి హృదయంలో ఫలాభివృద్ధి చేసి రోజు నుండి దేవుని యొక్క ద్వారములు మనకు తెరవబడును గాక.